శుభోదయం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిహేబ్స్ వెల్నెస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? చూడండి, ప్రకృతి ఎంత అందమైంది కదా. ఎంత అందం అంటే అందంతో పాటు మనకి ఎన్నో ఉపయోగాలు ఈ చెట్ల మధ్యలో ఉంటే కనుక మనకి ఎంత ఆక్సిజను, ఎంత ఆహ్లాదము, ఎంత ఆనందకరము, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి మొక్కతో వచ్చాను. ఔషధ మొక్క అది. చూడండి, గుర్తుపట్టారా ఫ్రెండ్స్? చూడండి, కాశీబుగ్గ మొక్క అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే కనుక గ్రౌండ్ చెర్రీ అంటారు. చూస్తున్నారా ఫ్రెండ్స్? కాశీబుగ్గ మొక్క లేదా గ్రౌండ్ చెర్రీ అంటారు. దీంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే, సో ఇది మామూలుగా ఈ చెట్టు మనం ఏం తెచ్చుకొని పెంచుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా మన తొట్లలో అదే దాంతట అదే వచ్చేస్తుంది. ఇది పిచ్చి మొక్క అని పక్కకు పడేయకండి. దీన్ని పెంచుకోగలిగితే చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఇవి పళ్ళు ఉన్నాయి కదా, ఇది క్లోజ్డ్ ఉంటాయి, ఇలాగ కవర్ లోపల పళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ పళ్ళు మనం తినొచ్చు. లోపల టమాటో లాగానే ఉంటాయి, టమాటో గింజల్లాగా ఉంటాయి లోపల చిన్నగా. సో దీన్ని గ్రౌండ్ చెర్రీ అని కూడా ఇంగ్లీష్లో అంటారని చెప్పాను కదా. సో వీటి ఆకులు చూడండి, పల్చగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. ఇదే చెట్టుని పోలినది ఇంకొక మొక్క కూడా ఉంటుంది. ఇలాగే కాయలు కొద్ది పెద్దగా వస్తాయి, ఆకులు కొద్ది పెద్దగా వచ్చేసి లైట్ గ్రీన్ ఉంటుంది. అది కాదండి, అది బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. విపరీతమైన భరించరాని స్మెల్ వస్తుంది ఆకులు. అది కాదండి. సో ఇది గుర్తించగలిగితే కనుక ఇది కాశీబుగ్గ చెట్టు అంటారు. ఈ కాశీబుగ్గ పళ్ళు అంటాము. ఇక్కడ తెలంగాణలో అయితే బుడ్డగాజి పళ్ళు అని కూడా అంటారు. సో ఇది మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. మా అమ్మమ్మ ఊరు వెళ్తుంటే అంతా రోడ్డు పక్కన అంతా పిచ్చి మొక్కలతో పాటే వస్తుంది ఇది. కానీ ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే, ఇది బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, మెయిన్లీ క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేస్తుంది, యాంటీబయాటిక్, ఓకే, యాంటీ ఇన్ఫ్లమేషన్, ఓకే, యూరినరీ ప్రాబ్లమ్స్కి కంట్రోల్ చేస్తుంది. ఇంకా మీకు జీర్ణ వ్యవస్థ అంటే ఏమైనా నులుపురుగులు ఉన్నా కానీ, కడుపు నొప్పి ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేస్తుందండి. కాకపోతే ఇది తీసుకునే విధానం ఏంటంటే, సో జనరల్గా ఈ ఔషధ మొక్కలు కొన్ని చాలా వరకు ఈ చిన్న మొక్కలు ఎలా ఉంటాయంటే పంచాంగాలు మనం యూజ్ చేయొచ్చు. పంచాంగాలు అంటే మనం మీకు చెప్పాను కూడా ఇంతకుముందు, వేర్లతో సహా అనమాట. వేర్లు, కాండము, ఫ్లవరు, కాయలు అన్నీ మొత్తం మొక్కతో సహా మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. అన్నిట్లో చాలా ఉపయోగకరమైన ఔషధాలు ఉంటాయన్నమాట మనకి. ఓకే, ఇది తాగాలి తినాలన్నప్పుడు మాత్రం మరగపెట్టుకొని కొద్దిగా జ్యూస్ లాగా తాగితే కనుక చాలా మంచిది. ఈ పళ్ళు మాత్రం రెగ్యులర్గా తింటేనే మంచిది. ఓకే, సో ఈ రేర్లీ కనిపించే మొక్కని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజుకి ఇంతే, మరి మరొక మొక్కతో మళ్ళీ కలుద్దాం.